ఒకవేళ ఇప్పటికే బాప్తిజం తీసుకుని మీరు పడిపోయారేమో, దేవుడు మీకోసం మాట్లాడుతున్నాడు. పడిపోయినా పర్వాలేదు, ఈ రోజైనా నువ్వు లే, వాక్య ప్రకారం బతుకు, నేను నడిపిస్తాను నేను. అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఎందుకంటే లేపేది ఎవరు? దేవుడు. మరలా ఆయన పాదాల దగ్గరికి రండి, ఏడవండి. మన దేవుడు కృపగలిగిన దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అయ్యా అని పిలవగానే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరిస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని ఆగనివ్వడు, మనల్ని పడిపోనివ్వడు, మనల్ని ఎప్పుడూ నడిపిస్తాడు. నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, మరలా మరలా పిలుస్తున్నాడు. ఇదిగో నా మాట ప్రకారం బ్రతికితే ఎక్కడా ధన్యత, అక్కడా ధన్యత. ఎక్కడా ధన్యుడు అవుతావు, చనిపోయిన తర్వాత కూడా ధన్యతను తెచ్చుకుంటావు. లేదు, దుష్టుల ఆలోచన చెప్పుని నడిస్తే ఎక్కడా నాశనం అయిపోతావు, అక్కడ కూడా నాశనంలోనికి వెళ్ళిపోతావు.